యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చారు చేతి వంట తినాలని నాకుంది. అందుకనే ఈ మాటకి అభ్యంతరం చెప్పొద్దత్తయ్య. పెళ్ళయ్యాక చారు చేతి వంటే తింటావు కదరా, ఇప్పుడు మమ్మల్ని చేయనివ్వు. అమ్మా, అది అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకుందాం. చారు బాగా మాట్లాడుతుంది, పాటలు కూడా పాడుతుంది, అన్ని పనులు చేస్తుందని తెలుసు, కానీ వంట చేస్తుందని తెలియదు. ఒకసారి చారు చేతి వంట రుచి చూడాలి. ఇంతమందికి తన ఒక్కతే ఎలా వండుతుంది? చిన్నపిల్ల కదా, కొంచెం కొంచెంగా అలవాటు చెయ్యాలి. లేదత్తయ్య, చారు చేయగలదు. తన మీద నాకా నమ్మకం ఉంది. ఏమ్మా? అవునవును, నా కోడలు 100 మందికైనా వండి పెట్టగలదు. చారుని ఇలా ఇరికించేసావేంటయ్యా సీను? ఇప్పుడు తనకి వంట రాదని బావగారికి తెలిస్తే అస్సలు క్షమించరు. చారు, నువ్వు సీను కోసమైనా అద్భుతంగా వంట చేయాలి. వంట ఏ రాదా? ఇప్పటికిప్పుడంటే అదేమో. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి రెడీ అవుతుంది. వంట చేయడానికి కూడా ఇంత ఆలోచించాలా? లేదు బావా, చేస్తాను. వంటే కదా, చేసేస్తాను. ఈరోజు అందరి ముందు చారు ఈజ్ ద బెస్ట్ అనాలి. సరే బావా, అలాగే చేస్తాను. గుడ్. ఏమేం కావాలో లిస్ట్ చెప్తాను, అవే చెయ్యి. నాకు బంగాళదుంప ఫ్రై కావాలి. అత్తయ్యకి రసం అంటే ఇష్టం. మా అమ్మకు బెండకాయ అంటే ఇష్టం. చిన్నత్తయ్యకి ఉలవచారంటే ఇష్టం. ఇన్ని చెప్పాడేంటి? నాకేమో గరిటె పట్టుకోవడం కూడా రాదే. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయను? ఇంకేం ఆలోచిస్తున్నావు చారు? వెళ్ళి వంట చెయ్యి. పద చారు, నేను నీకు సాయం చేస్తాను. మీరు సాయం చేస్తే తను వంట చేసినట్టు ఎలా అవుతుంది? తనే ఎవరి సహాయం లేకుండా స్వయంగా చేయాలి. అప్పుడే కదా మామయ్యకి తన మీద ఇంకా మంచి అభిప్రాయం పెరుగుతుంది. క్షమించు చారు, నువ్వే అన్ని చెయ్యి. చారు, బాగా చెయ్యే. చారు, వెళ్ళి త్వరగా స్టార్ట్ చెయ్యి. నీ చేతి వంట తినాలని ఆరాటంగా ఉంది. ఆల్ ది బెస్ట్. ఈరోజు తనని నేను పొగడ్డం కాదు, ఈ రాష్ట్రం అంతా పొగడాలి. అదే నా కోరిక. తను నా గురించి మూర్ఖుడు అనుకున్నా, కోపిష్ట అనుకున్నా నాకు పర్వాలేదు. కానీ ఒక మంచి ప్లేయర్ని తయారు చేశానన్న ఫీలింగ్, తృప్తి, అది ఏంటి నాకే కొత్తగా ఉన్నావు? గదినంతా గందరగోళం చేస్తున్నావు. అమ్మా, ఇవాళ కాలేజ్ లో మ్యాచ్ జరిగింది. ఈ రోజు మా టీం హాకీ గేమ్ లో గెలిచింది.
అది కూడా నా వల్లే నా వల్లే నా వల్లే. ఆగు. అందుకేనా ఇంత సంతోషంగా ఉన్నా? అవునమ్మా. నువ్వెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. ఇంతకీ మీ కోచ్ సంగతేంటి? ఇంకా ఇబ్బంది పెడుతున్నాడా? అమ్మా, ఆయన చాలా మంచివారు. నేనే పొరపాటు పడ్డాను. నేను బాగా ఆడటానికి ఆయన నా మీద కోపంగా ఉండేవారు. అది నాకు ఈ రోజే అర్థమైంది. హ్మ్. ఓహో, ఒక్క రోజులోనే అభిప్రాయం మారిపోయిందా? అమ్మా, అభిప్రాయం మారడానికి రోజులు అవసరం లేదు, ఒక్క క్షణంలో మారిపోతుంది. ఎన్ని రోజులు నా మీద కోపం చూపిస్తుంటే నేను నచ్చలేదో, నా ప్రవర్తన నచ్చలేదో అనుకున్నాను. కానీ నాలో ఉన్న ఆట తీరుని ఇంకా బాగా ఆడడానికి చేసిన ప్రయత్నమని ఈరోజు తెలిసిందమ్మా. ఆ రోజు కూడా నేను గ్రౌండ్లో పడిపోతే నాలో ఉన్న ఆటని గమనించాడు. నాలో ఉన్న ఒక ప్లేయర్ని చూశాడు. ఆ ప్లేయర్ ఇలా మారుమూల గ్రామంలో అనామకురాలిగా మిగిలిపోకూడదని, నేను ఇంకా బాగా ఆడాలని ఎన్ని రోజులు నన్ను ప్రోత్సహించాడు. కానీ అది నా మీద ఉన్న కోపమని నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. అయినా ఈరోజు ఆటలో మెరుగుపడినా, నేను గేమ్లో గెలిచినా దీనంతటికీ కారణం ఆయనే. ఆయన ప్రోత్సాహం ఇలానే ఉంటే నేను ఇంకా బాగా ఆడి పై స్థాయికి వెళ్తానమ్మా. వెళ్ళేలా ఆయనే చేస్తాడు. నాకు తెలుసు రామా, నువ్వు బాగా ఆడి పై స్థాయికి వెళ్తావు. అమ్మా, ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ అమ్మా. ఆద్య, ఎందుకొచ్చో? నేను చూడాలి అనిపించింది వచ్చాను. శ్రీను, ఇందాకే కదా చూసావు? అయినా దీనిలో తప్పే ఉంది. ఎప్పుడు నిన్ను చూసినా నాకు కొత్తగానే కనిపిస్తావు. ప్రేమ అనే మాట పాతగా ఉండొచ్చేమో, కానీ ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రేమ ప్రేమ అంటూ ఏదో ఒక రోజు ఎవరో ఒకరి ప్రాణాల మీదకి తీసుకొస్తావు. ఆద్య, నా ప్రేమ వల్ల ఎవ్వరికీ ఏ హాని జరగనివ్వను. కానీ నువ్వు నాకు దూరమైతే నేనే నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటాను. శ్రీను, పిచ్చి పిచ్చి మాటలు ఆపి ఎందుకొచ్చావో అది చెప్పు. నేను చారుకి వంట చేయమని చెప్పాను, కానీ చారుకి వంట రాదు కదా. అప్పుడు మామయ్యకి తెలిస్తే కోప్పడతాడు. ఇలా 2-3 సందర్భాల్లో ఇరికిస్తే చారు ఇంట్లోంచి అవుట్. ఆ తర్వాత నువ్వు ఆటోమేటిక్గా నా భార్య అవుతావు. ఆద్య, ఒక ప్రేమించిన అమ్మాయి మనలా ఆలోచించినా ఆలోచించకపోయినా మన గురించి ఆలోచిస్తుంది అనే ఫీలింగ్ ఉంటుందే, అది మాత్రం ఎప్పటికీ అల్టిమేటే. అదే నన్ను నడిపిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ ఇప్పుడు నీలో కూడా మొదలైంది. అది నాకు బాగా అర్థమవుతుంది. నీ మనసులో ఉన్న ప్రేమ బయటపడే రోజులు తొందరలోనే ఉన్నాయి అని నువ్వు భ్రమపడుతున్నావు. అసలు నువ్వనుకుంటున్న ప్రేమ నాలో ఉంటేనే కదా బయటపడ్డానికి అని నీ మాట మాత్రమే చెప్తుంది ఆద్య. నీ కళ్ళు మాత్రం నా పైన ప్రేమ ఉందనే చెప్తున్నాయి. ఆ ప్రేమని కావాలని నీలో నువ్వే దాచుకోవడానికి బయటికిలా మాట్లాడుతున్నావు. అదే నోటితో తొందరలోనే ఐ లవ్ యూ సీను అని నువ్వు చెప్తావు.
నేను వింటాను. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఒకవైపు నా మైండ్ చెప్తున్నా వదులుకోకపోతే చాలా అనర్థాలు చూడాల్సి వస్తుందని నా మనసు చెప్తోంది. నా మైండ్ చెప్పిన దానికన్నా నా మనసు చెప్పింది వింటేనే అందరి జీవితాలు బాగుంటాయి. నా ఒక్కదాని జీవితం గురించి ఆలోచించి మిగిలిన వాళ్ళ జీవితాలను ఇబ్బందుల్లో పడేయలేను. నువ్వు నన్ను మర్చిపోవాలంటే చారుని పెళ్లి చేసుకుని తీరాలి. అందుకోసమైనా నేను చారుకి హెల్ప్ చేసి గెలిపిస్తాను. ఇందులో ఉప్పు వేయాలో కారం వేయాలో నాకు తెలియట్లేదు. ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళేదాన్ని, కానీ ఏ రోజు కిచెన్లోకి వెళ్ళలేదు. అన్నీ అమ్మే చేసేది. ఒక పక్క టైం అయిపోతుంది. మధ్యాహ్నం భోజనం రెడీ చేయాలి, లేదంటే వంట రాదని తెలిసిపోతుంది. అసలే ఇంట్లో కట్టుబాట్లు ఎక్కువ. ఆడపిల్ల అంటే ముగ్గేయడం రావాలి, కల్లాపి చల్లడం రావాలి అంటారు. ఇవేవి నాకు రావు. ఎలాగోలా మేనేజ్ చేస్తూ వచ్చాను. సరిపోతుంది. అమ్మకు ఫోన్ చేస్తే ఏంటి చారు, అంతా ఓకే కదా? అందంగా రెడీ అయిపోయావు. సీను చూసి ఫ్లాట్ అయిపోయాడు కదా. అందరూ మురిసిపోతున్నారు కదా. అమ్మా, నువ్వు చెప్పిందంతా రివర్స్ లో జరుగుతుంది. నేను వంట మనిషిని అయిపోయానమ్మా ఇంట్లో. నువ్వు ఆ ఇంటి కోడలివే, వంట మనిషి ఎందుకు అవుతావు? వంట చేయడం వస్తేనే ఈ ఇంటి కోడలయ్యే అర్హత ఉందని బావ ఒక రూల్ పెట్టాడమ్మా. అదేంటే? మరి ఏం చేయమంటావమ్మా? మధ్యాహ్నం భోజనానికి వంట ప్రిపేర్ చేయమన్నారు. నాకేమో వంట రాదు కదా, కనీసం మజ్జిగ తిప్పడం కూడా రాదు. ఇప్పుడేం చేయాలో తెలియట్లేదు. సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. అయిపోయిందమ్మా, అయిపోయింది. నాకు వంట రాదని అందరికీ తెలిసిపోతుంది. వసే వసే, అంత పని చేయకు. ఇప్పటికే 2 సంబంధాలు పోయాయి. ఎలాగోలా మేనేజ్ చేయవే. ఈ సీను సంబంధం కూడా మిస్ చేసావంటే నీకు పెళ్లి చేయడం చాలా కష్టమైపోతుంది. మరేం చేయమంటావమ్మా? నాకు వంట రాదు కదా, మీరే నన్ను అలా పెంచారు. వసే వసే, గట్టిగా ఓకే, అక్కడెవరైనా వింటారు. రఘురామ్ గారితో సంబంధం కలుపుకున్నావంటే అస్సలు తిరుగుండదు. నువ్వు ఊరికే కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టద్దు. నిన్నేమన్నా పొలం పని చేయమంటున్నారా? వంటే కదా చేయమంటున్నారు. నీ వల్ల కాకపోతే పిన్నికి ఫోన్ చేస్తాను. పిన్ని వచ్చి నీకు హెల్ప్ చేస్తుంది. అప్పటి వరకు ఎలాగోలా మేనేజ్ చేయవే. సరే అమ్మా, ఏదో ఒకటి చెయ్యి, లేదంటే మిమ్మల్ని కూడా అలానే అంటారు. అవును, అది నిజమే. నువ్వేం కంగారు పడద్దు, నేనేదో ఒకటి చేస్తాను. నువ్వు ఫోన్ పెట్టే. ఏంటి చారు, వంట రావడం లేదా? ఏం మాట్లాడుతున్నావు? నాకు వంట రాకపోవడం ఏంటి? మరి వచ్చి అరగంట అయింది, ఇంకా స్టవ్ వెలిగించలేదు. అంటే వంట చేయడం రానట్టే కదా? హలో, నాకు అన్నీ వచ్చు. రాదని నేను చెప్పానా? ఓ, చెప్తే ఇంట్లో వాళ్ళు బయటికి పంపిస్తారు కదా. ఆద్య, నాకు ఈ కిచెన్ కొత్త. మా కిచెన్లో ఒక సిస్టమ్ ఉంటుంది. నాకు ఇక్కడ ఏది ఎక్కడుంటుందో తెలియడం లేదు, అందుకే కొంచెం లేట్ అవుతుంది. కానీ వంట అద్భుతంగా చేస్తాను. ఓకే, చెయ్. నేను ఇక్కడే కూర్చుంటా.
నాకు చాలా డిస్టర్బ్గా ఉంటుంది. బయటికి వెళ్ళాద్యా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు చారు? నీ పక్కన నేను లేననుకొని స్టార్ట్ చేయి. ఈ ఆద్య దయ్యంలా కూర్చుంది. నాకు వంట రాదని తెలిసిపోతుందేమో. నా బండారం బయటపడుతుంది. ఒబ్బో, ఆద్య, నీ వల్ల నా వంట డిస్టర్బ్ అయిందని చెప్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వేమైనా ఎగ్జామ్ రాస్తున్నావా డిస్టర్బ్ అవ్వడానికి? వంటే కదా చేస్తున్నావు, నేనేం డిస్టర్బ్ చేయాలే. అయ్యో ఆద్య, ఎలా చెప్పాలి నీకు? ఎవరైనా ఉంటే నేను వంట చేయలేను. బయటకెళ్ళ ఆద్య. ఇంకెందుకు కవర్ చేసుకుంటున్నావు చారు? నీకు వంట రాదు అని చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. ఆహా, చేసింది చాలే. అయినా ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసులే. ఏం తెలుసు? నీకు సీను బావకి మధ్యలో ఏముందో నాకంతా తెలుసు. ఏంటి ఏమన్నావు? హా, అదేగా, ఎప్పుడూ సీను బావ నువ్వు గొడవ పడుతూ ఉంటారు కదా. ఇప్పుడు నా వంటలో కలుగు చేసుకొని నా వంటను చెడగొట్టి అప్పుడు అందరూ నన్ను తిట్టించేలా చేస్తావు. అయ్యో చారు, మీ ఇద్దరి పెళ్లి జరగడం నాకు ముఖ్యం. నేను హెల్ప్ చేయడానికే వచ్చాను. వంటలు బాగా చేసి అందరినీ ఒప్పించాలి. నిజంగానా? నిజంగా హెల్ప్ చేస్తాను చారు. నేనంటే నీకు నచ్చాను కదా, ఎందుకు హెల్ప్ చేస్తున్నావు? నీకు సినుకు పెళ్లి జరిగితే నాకు ఒక భారం తగ్గుతుంది. శ్రీను ఎప్పుడు నన్ను ప్రేమించు అని విసిగిస్తున్నాడు. కావాలనే నువ్వు ఓడిపోవాలనే నిన్ను ఇలా ఇరికించాడు. నిన్ను గెలిపించి శ్రీను నిన్ను పెళ్లి చేసుకునేలా నేను చేస్తాను. ఏంటి ఆద్య, ఏం మాట్లాడట్లేదు? చారు, నీ కష్టం ఎవరూ అర్థం చేసుకోలేరు, నేను అర్థం చేసుకోగలను. ఒక శత్రువు బాధ ఇంకో శత్రువు అర్థం చేసుకుంటారు. అందుకే నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. అయితే నీకు వంటొచ్చా? ఇంటర్నెట్ ఉంది కదా, అందులో చూసి చేద్దాం. చేద్దాం. ఎదుగో చూడు. ఓకే, ఇక్కడ పెడుతున్నా. నువ్వు ఇలాగే చెయ్యి, కరెక్ట్గా చెయ్యి, వాటర్ ఎక్కువ అవుతుంది. అత్తయ్య, పిన్ని, పెద్దమ్మ, అందరూ రండి. వంటలు రెడీ అయిపోయాయి. ఇదేంటి, ఇవి మన వంటల్లా లేవే? నాకు ఇవే బాగా చేయడం వచ్చు పెద్దమ్మా. ఈ ఇంట్లో అలాంటివన్నీ కుదరవని నీకు తెలుసు కదా, మళ్ళీ ఇవి చేసేవేంటి?
వంట చేయడం వచ్చా అని అడిగారు, కానీ ఇవే చేయాలని నాకు చెప్పలేదు కదా మీరు. నేను నీకు లిస్ట్ కూడా చెప్పాను కదా. ఆ, కానీ అవేవి చేయడం నాకు రాదు. నాకొచ్చినవి చేశాను. మెల్లమెల్లగా అన్నీ నేర్చేసుకుంటాను. ఏరా, తనని వంట చేయమని చెప్పావు, తను చేసింది. తిని చూసి ఎలా ఉందో చెప్పాల్సింది పోయి ఏంట్రా ముందే తను అలా అంటావు?